అదేవిధంగా జగన్ గారి టైంలో నాడు నేడు కింద విద్య ఎంత బాగా పాఠశాల రూపుదిద్దుకున్నాయో, విద్యా వ్యవస్థ ఎంత ముందుకు పరుగులు తీసిందో, ప్రైవేట్ స్కూల్స్ని అధిగమించి గవర్నమెంట్ స్కూల్స్ నడిచినాయో అవన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎంత సిగ్గుమాలిన వాళ్ళండి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. సంక్షేమ పథకాలట భారతదేశంలోనే నంబర్ 1గా ఈయన అమలు చేస్తున్నాడట. అది జగన్ గారు చెప్పాల్సిన మాట. జగన్ గారు అమలు చేశారని చెప్పాల్సిన మాటనే ఈయన అది తీసుకొని అన్ని ప్రతిదీ అంతే కదా. ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు వీళ్ళు వెళ్ళటం, అక్కడ ఫోటో దిగటం, ఇది మేమే తీసుకొచ్చామని చెప్పటం. ఇంత అభాసు పాలైనటువంటి ప్రభుత్వము, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు ఎంత ఈసడించుకుంటున్నారంటే, ఇక అన్నిటినీ మించి ఏంటంటే వీళ్ళ పరాకాష్ట, హీన స్థితికి పరాకాష్ట చెప్పాలంటే, వీళ్ళ బలహీనతలకి, మరి వీళ్ళ నీచత్వానికి, పనికిమాలిన రాజకీయానికి ఒక పరాకాష్ట స్థితి ఏంటంటే, ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడుతుందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక కార్యక్రమాన్ని రూపొందించి అదేదో చాలా గొప్పగా ఈ తండ్రి కొడుకుల్ని పొగిడించుకోవటం. ఏమండి, ఎక్కడ ఎవరైనా నమ్ముతారా ఇది? తెలుగుదేశం వాళ్ళైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? ఎన్టీఆర్ గారు చివరి వరకు అల్లుడితో ఎంత విభేదించారో, ఎంత కొట్లాడారో, మళ్ళీ నేను అధికారానికి రాని నిన్ను అండమాన్ జైలుకు పంపిస్తానని చెప్పి అంత తీవ్రంగా మాట్లాడారు. ఈయన ముఖ్యమంత్రి అయ్యి మరి ఈయన ఆశీస్సుల కోసం వస్తే ప్రమాణ స్వీకారం చేశాక తలుపులు కూడా తీయలేదు ఎన్టీఆర్ గారు.